బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 30న పోలింగ్కి, అలాగే నవంబర్ 2న కౌంటింగ్కి, అక్టోబర్ 1న హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 8 వరకు ఈ నామినేషన్ల స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి ఎప్పుడెప్పుడా అని హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు మొత్తానికి ఇది ఒక ఉపశమనంగా మారేటువంటి అవకాశం ఉంది. హోరాహోరీగా గ్రౌండ్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు కేసీఆర్, మరోవైపు ఈటెల రాజేందర్ దిశగా ఇప్పటికే ఎన్నికల సంగ్రామం మొదలైంది. ఆల్రెడీ ప్రజల్లో ఈటెల రాజేందర్ దూసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ పార్టీ కూడా భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని, మంత్రులను, ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను పథకాల రూపంలో అక్కడ ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికీ ప్రజల్లో సింపతి రూపంలో ఈటెల రాజేందర్ గెలుపు ఖాయమైందనేటువంటిది ఎప్పటి మొదటి నుంచి ఏదైతే చర్చ జరుగుతూ ఉందో, మరోసారి ఎన్నికల హీట్ ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో అక్టోబర్ 30న ఇక్కడ నుంచి కరెక్ట్గా లెక్కేస్తే కరెక్ట్గా నెల రోజులు ఉందనుకోవచ్చు. దాదాపుగా నెల రోజులు మాత్రమే సమయం ఉంది ఎన్నికకు. ఈ నెల రోజులు రాజకీయ పార్టీలు హోరాహోరీగా ఈ సంబంధించినటువంటి ప్రచారంలో పాల్గొనేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నవంబర్ 2న కౌంటింగ్కి సంబంధించినటువంటి షెడ్యూల్లో పూర్తి వివరాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే అక్టోబర్ 1న హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అక్టోబర్ 8 వరకు నామినేషన్లకు సంబంధించినటువంటి స్వీకరణకు గడువు ఉండేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్. మధు, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా వేడిని రాజుకున్నటువంటి హుజురాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. విడుదల కాబోతుంది. అక్టోబర్ 8వ తేదీన నామినేషన్లు స్వీకరించబోతుంది. అయితే అక్టోబర్ 30వ తేదీన పోలింగ్ ఉండనుంది. నవంబర్ 2న కౌంటింగ్ ప్రారంభించి విజేతల్ని ప్రకటిస్తారు. మరోవైపు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బద్వేల్ నియోజకవర్గంలో కూడా అక్కడ స్థానిక శాసనసభ్యుడు మరణంతో అక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో బద్వేల్ నియోజకవర్గానికి కూడా షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఒక రకంగా చెప్పాలంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్ని కొంత ప్రభావితం చేసే ఉప ఎన్నికగా అంటే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో, గతంలో ఏదైతే కోవిడ్ ఉంది, ఇక్కడ కోవిడ్ నేపథ్యంలో కొంత ఇది ఆలస్యమయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఒక చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. మరింత రాజకీయంగా కొంత వేడి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఎటకేలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో మరింత రాజకీయ వాతావరణం వేడెక్కే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. మధు. ఎస్, థ్యాంక్ యూ పరమేష్. ఇది సిచ్యువేషన్. నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించిన ఖరారు కావడంతో రాజకీయ హీట్గా మారేటువంటి అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందిస్తారు. సతీష్, హుజురాబాద్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైంది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే హోరాహోరీగా పోరు నడుస్తూ ఉంది. రాజకీయ పోరు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీలు మొత్తం పూర్తి స్థాయిలో హుజురాబాద్లోనే తిష్ట వేసి ఎన్నో రోజుల నుంచి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజలను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. హుజురాబాద్లో ఇప్పటికే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, ఈ కేసీఆర్ వర్సెస్ ఈటెల రాజేందర్గా ఈ రాజకీయ రణరంగంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. టీఆర్ఎస్ అధిష్టానం అంతా హుజురాబాద్లోనే తిష్ట వేసినటువంటి పరిస్థితి. ప్రజలంతా కూడా ఈటెల వైపే ఉన్నారనేటువంటి పదే నివేదికలు, ప్రభుత్వం చేసినటువంటి సర్వేలలో కూడా ఈటెల పేరే ఉండడంతో ఈ ఎన్నోసార్లు దీనికి సంబంధించినటువంటి అంశంపైనే ఫోకస్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ ఖరారుతో ఎలాంటి వాతావరణం నెలకొనేటువంటి అవకాశం ఉంది సతీష్? మధు, హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమని తెలిసిన నాటి నుంచి గత 4 నెలల కాలం నుంచి ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరిన నాటి నుంచి ఉప ఎన్నిక అనివార్యమైన తర్వాత హుజురాబాద్ లో వాతావరణం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు ఎన్నికల వాతావరణం లాగానే కనబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి బీజేపీకి ఉన్నటువంటి ఆదరణను తగ్గించి అది అధికార టిఆర్ఎస్ పార్టీ తన ప్రాబల్యం పెంచుకునేందుకోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే వస్తుంది. ఎటువంటి బీజేపీకి సంబంధించి ఎవరైతే మద్దతుగా నిలుస్తున్నారో వాళ్ళందరినీ కూడా టిఆర్ఎస్ వైపుకు మలుచుకునేందుకోసం తనకున్నటువంటి అధికార, ధన, అన్ని రకాలైనటువంటి బలాన్ని వినియోగించుకున్నటువంటి పరిస్థితి.
అప్పటి నుంచే పూర్తి స్థాయి లోపల గ్రౌండ్ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకునేందుకోసం అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈటల రాజేందర్ కు ఉన్నటువంటి ఆదరణ ఏ విధంగా తగ్గించేటువంటి ప్రయత్నం చేసినా కూడా ప్రజల్లో ఆ పరిస్థితి లేదు అనేటువంటి చర్చ అయితే సర్వత్రా సాగుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమం లోపల ఈ నోటిఫికేషన్ కు సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి ఊహాగానాలు హుజరాబాద్ నియోజకవర్గంలో టిక్కర్లు కొట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఎన్నికలు లేట్ అయిన కొద్దీ ఏమైనా ఈటల రాజేందర్ కు ఉండేటువంటి ఆదరణ తగ్గుతుందేమో అనేటువంటి విధంగా ప్రయత్నాలు సాగించారనేటువంటి విషయం జరిగినప్పటికీ దాంతో పాటుగా అనేక రకాలైనటువంటి కొత్త పథకాలను తెరపైకి తీసుకొచ్చి అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి గతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేయడం, అదేవిధంగా శంకుస్థాపనలు చేయడం, అనేక పనులకు ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఈటల రాజేందర్ కు ఉన్నటువంటి ఆదరణ తగ్గడం లేదు అనేటువంటి చర్చ అయితే సర్వత్రా సాగుతున్నటువంటి ఎగ్జాక్ట్లీ సతీష్, ఈ సిచ్యువేషన్ అలాగే ఉంది. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల అవ్వడంతో దీనికి సంబంధించినటువంటి ఉత్కంఠ ప్రస్తుతం తెగిందనుకోవచ్చు. అక్టోబర్ 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అక్టోబర్ 8 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి లైన్ క్లియర్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హుజురాబాద్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, కేసీఆర్ వర్సెస్ ఈటెలగా దాదాపుగా ఇదే ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రజలంతా కూడా దీన్నే వారు స్వీకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరి వైపు నిలబడతారు ప్రజలు అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర ప్రజలంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి.